హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వసుంధర వంటిల్లు. సింపుల్గా నా స్టైల్లో వెజ్ పులావ్ చేసేద్దాం రండి. 2 కప్స్ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కడిగి ఇలా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలు 1 కప్పు, క్యాలీఫ్లవర్ 1 కప్పు, క్యారెట్, బీన్స్ 2 కలిపి హాఫ్ కప్పు దాకా నేను వేసుకుంటున్నాను. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గేంత వరకు ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ అంతే. హాఫ్ లెమన్ వేస్తున్నానండి నేను. హాఫ్ లెమన్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్న ఈ వెజ్జీస్ అన్నీ 50% ఇక్కడే కుక్ అవుతాయి. అప్పుడు మనము వాటర్ పోసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, 4 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ముందే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఎసరు అనేది మంచిగా ఇలా తెరల కాగాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోండి రైస్ని. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ టైంలో ఇలా వాటర్ తక్కువ అయిన తర్వాత ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. రైస్ని ఎప్పుడైనా ఎలా పడితే అలా కలపొద్దు. ఇలా ఒక సైడ్ నుంచి చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే అన్నం అనేది విరిగిపోతుంది అన్నమాట. నేను ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకుంటున్నాను సిమ్లోనే. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు పెరుగు పచ్చడికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అందులోనే 1/2 కప్పు ఆనియన్స్ తీసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, ఒక హాఫ్ క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. నేను హాఫ్ కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. మీకు ఇంకా జారుగా కావాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకొని కలుపుకోవచ్చు. నాకు ఇలానే ఇష్టం, అందుకే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలానే ఇంకా సింపుల్ రెసిపీస్ కావాలా అయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.